సో ఈరోజు వచ్చేసి మన గెస్ట్ ఎవరో చూసేద్దాం. వచ్చేసి హాయ్ జయంత్ రెడ్డి. హాయ్ మేడం. హాయ్, తను వచ్చేసి మిస్టర్ ఇండియా అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గుడ్. సో జయంత్, మీరు మిస్టర్ ఇండియా. అవును మేడం. ఎస్, మీరు ఈ ఫీల్డ్లోకి ఎన్ని ఇయర్స్గా, ఈ మోడలింగ్ అనే ఫీల్డ్లోకి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మోడలింగ్ చేస్తున్నారు? ఇయరే స్టార్ట్ అయింది. ఓకే ఫస్ట్ ర్యాంప్ వాక్ నేను చేశాను. ఓకే. అంటే ఈ మిస్టర్ ఇండియా అనేది మీరు ఎప్పుడు, ఈ 1 ఇయర్లోనే ఎప్పుడు తీసుకున్నారు మీరు? 2 months బ్యాక్ అయింది. 2 months బ్యాక్ అయింది. 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే. లాస్ట్ మంత్ ఆగస్ట్ 27th షో జరిగింది. ఫినాలే, గ్రాండ్ ఫినాలే. దాంట్లో విన్నర్ అయ్యాను. సో అయితే మీరు మిస్టర్ ఇండియా అనేసరికి సో మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవార్డు వస్తుందని. ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్ వచ్చింది. లాస్ట్లో అసలు వస్తుంది అవార్డు అని చెప్పి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకంటే హ్యాపీగా మా పేరెంట్స్ ఉన్నారు. యా, ఏంటంటే ప్రతి చిల్డ్రన్ వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్గా ఫీల్ అయ్యేది అంటే పేరెంట్సే కదా. అవును. సో అంటే అమ్మ నాన్న ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూస్ వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఏది ఉన్నా కానీ ఎంకరేజ్ చేస్తామన్నారు. వా, సూపర్ గుడ్. అంటే మీ స్టడీస్ ఏంటి? ఓకే, నేను జేఎన్టీయూ హైదరాబాద్లో బీటెక్ 3rd year చేస్తున్నాను. సిఎస్సి చేస్తున్నారు. సో అక్కడ డిగ్రీ చేస్తూ కూడా మీరు అంటే ఈ ఫీల్డ్కి రావడానికంటే మీ చిన్నప్పటి నుంచి మన ఇంట్రెస్టెడా, లేకపోతే సడన్గా మూవ్ అయ్యారా దీంట్లోకి, మోడల్కి? యాక్చువల్గా మూవీస్ అంటే నాకు ఇష్టం. యాక్టర్ అవ్వాలంటే ఇంకా ఇష్టం. ఈ ప్లాట్ఫామ్ అనేది యాక్చువల్గా మా కాలేజీలో ఆడిషన్స్ జరిగాయి. అట్లా వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. దీని ద్వారా ఫస్ట్ స్టెప్ అనుకొని నేను ఇది స్టార్ట్ చేశాను. వావ్. సో నీకు ఇప్పుడు ఒక మిస్టర్ ఇండియా లెవెల్లో నీకు ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి, సో నీ ఫీలింగ్ ఏంటంటే ఫర్దర్గా ఈ కెరియర్ని ఇలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? సో ఇక్కడ ఇంకా బ్రేక్ చేసేసి ఫర్దర్ ఇంకా వేరే రూట్లోకి మూవ్ అవుదాం అనుకుంటున్నావా? బ్రేక్ ఏం లేదు, పక్క ఆఫర్స్ వస్తే మాత్రం చేస్తాను. వేరే మూవీ ఆఫర్స్ వచ్చినా కానీ చేయడానికి రెడీ ఉన్నాను. మూవీ ఆఫర్స్ వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నారు అయితే మీరు. అంటే ఇప్పటి వరకు మీరు ఫీల్డ్లో చూసుకుంటే మీకు ఇంట్రెస్ట్ అంటున్నారు యాక్టింగ్ అంటే. సో ఇప్పటి వరకు ఏమైనా యాక్ట్ చేశారా? ఇంతవరకు అయితే ఏం చేయలేదు. లేదు, ఇంతవరకు అయితే ఏం యాక్ట్ చేయలేదు, కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది, చేయాలని అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఫర్దర్గా మీకు ఆపర్చునిటీ వస్తే మాత్రం కంపల్సరీగా మూవ్ అవుతారు. గ్యారంటీ. యా, ఓకే. అంటే మీరు ఒక మంచి సింగర్ అని కూడా విన్నాను. అవునవును. సింగర్ కూడానా? సాంగ్స్ పాడతాను, సాంగ్స్ కూడా పాడతారు, యాక్టింగ్ చేస్తారు, సాంగ్స్ పాడతారు. సో అయితే ఇప్పుడు ఫర్దర్గా స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి సో మా కోసం ఒక సాంగ్. షూర్. యా. కనులను తాకే ఒకల చూపే నిన్నెలా, నన్నే మార్చలా నువ్వయ్యేలా, ఓ మనసును దాగే వాయలా వేసే ఒకలా, నీ నవ్వులే నేడిలా, ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా, నీపైనే కోరుకున్నా. ఇదొకటి పాట. వావ్, అసలుకి వాయిస్ కూడా అసలుకి ఫుల్. అంటే మీరు సింగింగ్ నేర్చుకున్నారా, లేకపోతే జస్ట్ క్యాజువల్గా బాత్రూమ్ సింగరా? అంతే, బాత్రూమ్ సింగర్ లాగానే అనుకోండి. ఓకే, కానీ చాలా స్వీట్గా ఉంది వాయిస్. బట్ మీరు ట్రై చేస్తే డెఫినెట్గా సింగర్ కూడా అవ్వచ్చేమో అనుకుంటున్నాను. ఓ, థ్యాంక్ యూ. సో చెప్పండి, ఇంకా మీరు అంటే ఈ ఫీల్డ్లోకి ఈ మోడల్కి కాకుండా అంటే మీకు ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొన్నారా మీరు 1 year నుంచి? ఇబ్బందులు అయితే ఏం లేదు. బేసికల్లీ సుహాసిని మేడం ఉన్నారు, మా కంపెనీ హెడ్, డైరెక్టర్. ఆ మేడమే మొత్తం నన్ను అప్రోచ్ అయ్యారు. నేను ఆడిషన్ ఇచ్చాను కాలేజ్లో, అట్లా సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఇబ్బందులు అయితే ఏం లేవు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఏం ఇబ్బందులు ఫేస్ చేయలేదు. సో జెంట్స్కి అంటే ఎలాంటి ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేయలేదు, బట్ లేడీస్కి ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మోడల్ ఫీల్డ్లో? ఉంటాయి మ్యాక్సిమం. చాలా వరకు మా మేడం కూడా సేమ్ అట్లే వచ్చారు. ఓకే, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, కంపెనీ పెట్టి. అంటే ఉంటుంది ఉంటుంది కంపల్సరీ అయితే ఫీల్ చేయాలి
ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలీదు, ఓకే. పర్సనల్. ఓకే. మీరైతే చేయలేదు. నేనైతే చేయలేదు. అంటే మీ కళ్ళ ముందే లేడీస్కి కూడా అక్కడ ర్యాంప్ వాక్ జరుగుతూ ఉంటుంది కదా, సో వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టి ఇది ఓన్లీ బాయ్స్ మాత్రమే, ఓన్లీ బాయ్స్కి, లేడీస్కి మాత్రం లేదు. లేడీస్కి సపరేట్. అది జీబీటీ అని చెప్పి గ్లోబల్ బ్యూటీ ట్రెజర్ అని సపరేట్ కంపెనీ. అంటే మీరు ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కూడా దీనికి సపరేట్గా ఒక వాక్ అనేది ఉంటుంది కదా. అవును. సో మీరు అది అంటే ఏమైనా ప్రాక్టీస్ చేశారా, లేకపోతే డైరెక్ట్గా మీరు ర్యాంప్ పైకి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఏమవుతుందంటే ఫినాలే కంటే ముందు ఒక 3 days గ్రూమింగ్ జరిగింది మాకు. ఇంటర్నేషనల్ గ్రూమర్స్ వచ్చారు. ఓకే. వాళ్ళు వచ్చి ఎలా ర్యాంప్ వాక్ చేయాలి, ఎలా ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, ఎలా స్టిల్స్ ఇవ్వాలి, పోజెస్ ఇవ్వాలి అన్నీ వాళ్ళు నేర్పించారు. ఓకే. దాన్ని బట్టి మేము చేసాం. అంటే ఎన్ని డేస్ ట్రైనింగ్ ఉంటుంది మీకు? యాక్చువల్గా జూమ్ మీట్ పెట్టేసి ఒక 3-4 weeks నుంచి ఉంటుంది. లాస్ట్ 3 days మాత్రం వాళ్ళ దగ్గరుండి చేపిస్తారు అనమాట. ఓకే. మాకు చేయించారు అట్లా. ఓకే. ఓకే. అంటే మూమెంట్స్ ఏంటి ప్రాక్టీస్? అంటే ఒక సీక్వెన్స్లో రావాలి, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క సీక్వెన్స్ ఉంటుంది. ఓకే. ఆ సీక్వెన్స్లో ఎలా వాక్ చేయాలి ఓకే. వాళ్ళు నేర్పించారు అది. ఓకే. అంటే మీ అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ వాక్ చేసేటప్పుడు అంటే మామూలుగా జనరల్గా అయితే మనం ఎలా అంటే అలా నడుస్తూనే ఉంటాం. ఒక ర్యాంప్ అనేసరికి డిఫరెంట్గా ఒక స్టైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఆ నడక కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఆ టైంలో మీరు ఫీలింగ్ ఏంటి అసలుకి? నేను చెప్తానంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది. ఆ స్టైల్ అనేది మెయింటైన్ చేసి ఎగ్జాక్ట్గా వాక్ చేయాలి. కానీ షోల్డర్స్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఓకే. స్టిఫ్నెస్గా మెయింటైన్, స్టిఫ్గా ఉండి కొంచెం ఫేస్లో స్మైల్ ఇవ్వాలి, కానీ టీత్ కనిపించకూడదు. ఓకే. చిన్న యాటిట్యూడ్ లాగా ఉండి వాక్ చేయాలి. వేసుకుండే డ్రెస్ బట్టి కూడా మారుతుంది. ఓకే. టీత్ మాత్రం బయటకు రాకుండా స్మైల్ చేయాలి. అంటే అంటే చాలా ఇబ్బంది కదా అసలుకి. ఒక్కోసారి గట్టిగా నవ్వేసినాం అనుకోండి అయిపోయిందా ఇంకా? మార్క్స్ కట్ అవ్వడం అట్లా జరుగుతుంది. ఓకే. మార్క్స్ కట్ అవుతూ ఉంటాయి. ర్యాంప్ మీద ఉన్నప్పుడు మెయిన్గా చేయాల్సింది అదే. ఓకే. అంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అంటే స్మైల్ అంటే జస్ట్ ఓపెన్ స్మైల్ ఇస్తూ ఉంటారు కదా చాలా మంది, సో అలా ఇవ్వడం వల్ల మార్క్స్ కట్ అవుతూ ఉంటాయి అయితే? మేబీ, నాకు తెలియదు అది. నేనైతే నార్మల్గానే వాక్ చేశాను, స్మైల్ ఏమి ఇవ్వలేదు. ఓకే. మరి మీరు మూవీ సైడ్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు కాబట్టి, సో మీకు మూవీస్లో ఏ మూవీస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు మీరు? ఇంట్రెస్టింగ్ అన్న యాక్షన్ బాగా ఇష్టం. యాక్షన్ బాగా ఇష్టం. అప్పుడప్పుడు కామెడీ, ఓకే. బోర్ కొట్టినప్పుడు అట్లా కామెడీ. అంటే హీరో పరంగా తీసుకుంటే ఏ హీరోస్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ మీకు? హీరోగా నా ఇన్స్పిరేషన్ వచ్చేసి సూర్య సార్. సూర్య సార్. ఎందుకు సూర్య సార్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు? ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నారు సూర్య సార్ గురించి. అంటే ఐలోనే మీరు ఏది మూవీ చూసి చెప్తున్నారా? మూవీ అని కాదు, యాజ్ ఏ పర్సన్ బయట కానివ్వండి, మూవీ లోపల కానివ్వండి, యాక్ట్ చేసే విధానం కానివ్వండి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ కానివ్వండి, అవన్నీ నాకు నచ్చుతాయి అందుకని. ఓకే. హీరో పరంగా అయితే సూర్య అంటారు. సో మరి హీరోయిన్స్ పరంగా? హీరోయిన్స్ పరంగా కీర్తి సురేష్ అంటే. కీర్తి సురేష్ మహానటి సినిమాలో ఎందుకు? యాక్షన్ యాక్షన్ అంటే దాని యాక్షన్ అనే కాదు, కాకపోతే దాంట్లో కూడా బాగా చేసింది కదా. అవును. ఆ మూవీ పరంగా. అవును. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక మంచి కీర్తి సురేష్ అన్నారు, కాకపోతే ఏదో మంచి హీరోయిన్తో మీకు ఒక మంచి ఒక మూవీలో ఆపర్చునిటీ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? వస్తే హ్యాపీ, నేను గ్యారంటీ చేస్తారు. ఓకే. మీకు ఇంట్రెస్టెడ్ కాబట్టి చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే. అంటే స్టడీస్ ఎందుకు మీరు అంటే ఇక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నారా? ఫర్దర్గా ఇంకా స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు, స్టడీస్ చేస్తాను, జాబ్ కూడా చేస్తాను, దాంతోపాటు ఇది కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే. 3 ఎట్ ఎ టైమ్ అన్నీ అనమాట. మల్టీ టాస్క్ అనమాట. మల్టీ టాస్క్. ఓకే. మరి అంటే అమ్మ నాన్న గోల్ ఏంటి ఇంతకి? అమ్మ నాన్న గోల్ అయితే ఇప్పటి వరకు అయితే నన్ను ఒక జాబ్ తెచ్చుకోవాలి, మంచి జాబ్లో అవ్వాలి, సెటిల్ అవ్వాలి అన్నట్లు. నా ఫీల్డ్ అయితే వేరే ఉంది. సో మీ గోల్ ఏంటి మరి? మీరు ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు అసలుకి? నేను ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. అదే ఫ్యూచర్ గోల్ అయితే అదే. ఓకే. కానీ ఇంకా స్టడీ జాబ్ అయితే ఖచ్చితంగా ఒక 2-3 years చేస్తాను, చేశాక వెళ్తాను అక్కడికి.
ఓకే జయంత్, అసలుకి మీరు నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రొద్దుటూర్, ఓకే. ఆంధ్రప్రదేశ్. ఓకే, స్టడీస్ ఎక్కడ అయ్యాయి మీవి మొత్తం? స్కూలింగ్ వచ్చేసి గుడివాడలో జరిగింది, విశ్వభారతి. ఇంటర్మీడియట్ వచ్చేసి హైదరాబాద్ నారాయణ. మ్హూ. ఇప్పుడు బీటెక్ వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్లో చదువుతున్నాను. ఓకే, జేఎన్టీలో చేస్తున్నారు. మ్. బీటెక్ చేసుకుంటూ ఫర్దర్గా ఇది మోడలింగ్కి వెళ్ళిపోయారనమాట మీరు. అవునవును. ఓకే జయంత్, ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం డిస్కషన్. ఓకే, మీరు మీ ఫ్యామిలీ గురించి, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, అసలు నాన్నగారి ఫీలింగ్స్ ఏంటి, మీరు ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి అనుకుంటారు కదా, సో మీరు మిస్టర్ ఇండియా అవ్వడం వల్ల నాన్నగారి ఫీలింగ్ ఏంటి, అసలు నాన్న ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి, అమ్మ రూప, చెల్లి ఉంది, చెల్లి పేరు కావ్యశ్రీ. నాన్న వచ్చేసి టీచర్, అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, చెల్లి మెడిసిన్ చదువుతుంది. మ్హూ. మా నాన్న అయితే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది వచ్చింది అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈవెన్ రిలేటివ్స్ నుంచి కానీ ఓకే. మంచిగా వచ్చింది. మ్హూ. వాళ్ళు కూడా అదే అప్రిషియేట్ చేయడం, ఓకే. అట్లా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు బాగా. మ్హూ. అందుకు నెక్స్ట్ ఏమన్నా వెళ్తే ఎంకరేజ్ చేస్తారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది అంటారు. ఉంది, పక్కా ఉంది. ఓకే, అంటే మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, ఆడిషన్ అయింది ఒకటి, సుహాసిని మేడం గారు వచ్చారు మా కాలేజ్కి. మ్. వచ్చారు, యాక్చువల్గా అప్పుడే మాకు క్లాస్ అయిపోయింది, వచ్చాము, ఇక్కడ ఏదో ఆడిషన్ జరుగుతుంది, వెళ్తే వెళ్ళండి అన్నట్టు అనుకున్నారు. నేను ఇట్లా మిస్టర్ ఇండియా అది అంటే ఫిజిక్ అనుకున్నాను నేను. మ్హూ. ఫిజిక్ గురించి అంటే వెళ్ళాను ఊరికే. అక్కడ వచ్చారు సుహాసిని మేడం, రుహీనా మేడం, బిందు మేడం వచ్చారు. ఓకే. వచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట, ఇలా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది మా ప్లాట్ఫామ్, మీకు ఇంట్రెస్ట్ ఉందా ఎక్స్ప్లెయిన్ చేశారు. మ్. ఒక ర్యాంప్ వాక్ చేశాను వాళ్ళ ముందే. ఆడిషన్లో టాలెంట్ చూపిమన్నారు, ఒక టాలెంట్ చూపించాను, మ్హూ. సాంగ్ పాడాను, అలానే యాక్ట్ చేశాను ఒకటి. ఓకే. దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అక్కడే సెలెక్ట్ చేశారు. ఓకే, అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎలాంటి టెస్టులు పెడతారు? టెస్ట్లు అని ఏం లేదు, బాడీ ఫిజిక్ అనేది ఉండాలి, మ్హూ. ఫిజిక్ అనేది ఉండాలి, ఓకే. హైట్ అనేది ఉండాలి, ఓకే. ఇంకొకటి టాలెంట్ అనేది ఉండాలి. మ్. నేను అంటే ఇప్పుడు టాలెంట్ పరంగా అంటే ఏం చూస్తారు టాలెంట్? మీకు ఇప్పుడు యాక్టింగ్ వచ్చి అనుకోండి, మ్హూ. యాక్టింగ్ మీరు ఎలా చేస్తున్నారు. మ్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ర్యాంప్ వాక్ మోడల్కే కాదు, ఓకే. ఇప్పుడు ఏదైనా ఫర్దర్ మూవీస్కి వెళ్ళాలన్నా కానివ్వండి, మ్హూ. వాళ్ళు అది కూడా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు. ఓకే. అది నాకు బాగా నచ్చింది వాళ్ళలో. ఓకే, అంటే మీరు దీంట్లో ఇన్స్పిరేషన్ అయితే ఎవరు తీసుకోలేదు, జస్ట్ అక్కడ టెస్ట్ ఉంటే వెళ్ళారు, సెలెక్ట్ అయిపోయారు. ఆ, ఓకే, అంటే మీకు దీంట్లో ఇప్పుడు సుహాసిని మేడం అని చెప్తూ ఉన్నారు కదా ఇందాక, అవును. ఆ మేడం మీకు ఎలా సపోర్ట్ చేశారు? సుహాసిని మేడం అంటే వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, ఓకే. చాలా ఎంకరేజ్ చేస్తుంది. నాకు ఇది రాదు ఫస్ట్ టైం అని చెప్పాను, ఏం కాదు నేను చూసుకుంటాను, నేను చేపిస్తాను మ్హూ. అన్నట్లు బాగా ఎంకరేజ్ చేశారు. మేడం అయితే బాగా ఎంకరేజ్గా ఉన్నారు, బాగా అయితే మీకు సపోర్టెడ్గా ఉన్నారు ఆ, ఇప్పుడు. మాకు సపోర్టెడ్గానే ఉన్నారు. ఓకే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని అలాగే ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుందా మేడం? అవును, ఎవరైనా కానివ్వండి, వాళ్ళలో టాలెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఫస్ట్ గుర్తిచ్చేది సుహాసిని మేడం. సో అమ్మ నాన్న గోల్ అయితే ఈ మిస్టర్ ఇండియా కావాలని ఉందా అసలుకి? స్టడీ పరంగా ఏమన్నా ఉందా? వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నేను ఈ ఫీల్డ్కి వస్తానని చెప్పి, అసలు ఆడిషన్ ఇదంతా తెలియదు. మళ్ళీ చెప్పాను వాళ్ళకి, ఇట్లా అయ్యాను, సెలెక్ట్ అయ్యానంటే అప్పుడు ఒప్పుకున్నారు. మ్హూ. వాళ్ళ గోల్ అయితే ఏం లేదు, ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఓకే. ఒక మంచి ప్యాకేజ్ రావాలి, ఓకే. అంతే. నా గోల్ అయితే అది కాదు. ఓకే, అంటే సూర్య గారి మూవీస్ అయితే మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు, సూర్య గారు అయితే ఫ్యాన్ అయితే మీరు చెప్పేశారు. అవును. హీరోయిన్గా వచ్చేసి అయితే తను పేరు కీర్తి సురేష్. కీర్తి సురేష్ అయితే చెప్పారు. సో మీ అయితే ఫర్దర్గా ముందు అయితే మూవీస్కి వెళ్ళాలైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారైతే ప్రజెంట్. ఉంది. ఓకే, మరి యాక్టింగ్ కూడా నేర్చుకుంటున్నారా మీరు? యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు, మ్మ్. కానీ నాలో ఉంది అని అనుకుంటున్నాను. ఓకే. యాక్ట్ చేసి చూపించాను ఆల్రెడీ నేను. ఓకే, అంటే ఫర్దర్గా మీరు మూవీస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ యాక్టింగ్ అవసరం కదా, పెద్ద పెద్ద హీరోస్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా యాక్టింగ్. అవునవును. సో మీరు కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా, బట్ ఇంకా టైం ఉందా మీకు యాక్టింగ్ ఫీల్డ్? ఆపర్చునిటీ ఏమన్నా వస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తాను. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నారైతే అసలుకి.
స్టడీలో మీరు అంటే డౌన్గానే ఉంటారా, అప్లో ఉన్నారా స్టడీస్లో? 85%లో ఉంటాను. 85%లో. ఎందుకంటే ఇన్ని మల్టీ టాలెంటెడ్గా ఉన్నప్పుడు సో అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి అంటే ఏదో ఒకటైతే డౌన్లో ఉంటుంది కదా, సో అందుకు అడగాల్సి వచ్చింది అనమాట. 85% అంటే బాగానే ఉంది అయితే ఇది. ఓకే. స్టడీస్లో కూడా ఓకే, ఓకే. నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. యా ఓకే. అంటే మీరు కూడా అంటే మీ సిస్టర్ కూడా ఉంది కదా ఇప్పుడు, మీ సిస్టర్కి ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారు సో ఈ ఫీల్ బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి అనేసి ఏమన్నా చెప్పడం జరిగిందా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మేము రెడీగా ఉన్నాము, కానీ మా చెల్లి వచ్చేసి మెడిసిన్ చేస్తుంది, డాక్టర్ అంటే ఇష్టం, ఓకే అట్లా ఆమె ఆ ఫీల్డ్లో కంటిన్యూ అవుతుంది. ఓకే, డాక్టర్ అంటే ఇష్టం కాబట్టి తను చెల్లి ఆ, అక్కడ. ఆమె గోల్ అది డాక్టర్, మ్మ్. అట్లా కంటిన్యూ అవుతుంది. అంటే మీకు అట్లా ఏం చిన్నప్పటి నుంచి ఇట్లా నేను డాక్టర్ అంటే ఇంకా మీరు ఇంకా ఫిక్స్ అయిపోయారనమాట మెంటల్గా, యాక్టర్ కావాలి నేను అనేసి? 7th 8th క్లాసెస్లో బాగా మూవీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మ్మ్. స్టార్ట్ అయిన వెంటనే ఒక స్టేజ్ మీద ఆడియో లాంచెస్ కానివ్వండి, అది జరిగినప్పుడు నాకు అనిపించేది ఓకే. నేను ఎందుకు చేయకూడదు, నేను ఉంటే బాగుంటుంది అన్నట్లు అనిపించి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదైనా మూవీ వచ్చినా కానివ్వండి ఆ రోల్లో నేను తీసుకొని చేయడం కానీ, ఇంట్లో మిర్రర్ ముందు యాక్టింగ్ చేయడం కానివ్వండి, వా ఇలాంటివన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు అయితే? చేసేవాడిని, కానీ తెలియదు ఇంట్లో వాళ్ళకి. ఓకే, అంటే ఇంకొకటి డోర్స్ పెట్టేసుకొని సీక్రెట్గా మెయింటైన్. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాడిని, హాస్టల్లో పెరిగాను నేను. ఓకే, అట్లా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే, అంటే మీరు ఈ స్కూల్ స్టేజ్లో కానీ ఇంటర్లో కానీ ఎప్పుడైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం కానీ డాన్సెస్ కానీ అట్లా యాక్టింగ్ కానీ ఏమైనా చేశారా మీరు? చాలా చేశాను. ఏ యాన్యువల్ ఈవెంట్ ఉన్నా కానీ, ఎలాంటి ఈవెంట్ ఉన్నా కానీ నాది ఒక పక్క ఒక డ్యాన్స్ ఉంటుంది, ఒక పాట ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువగా ఏ సాంగ్స్ చూస్ చేసుకునేవాళ్ళు మీరు? అంటే ఏ హీరో అప్పుడంటే ఈ హీరో లాగా నేను చెయ్యాలి సో పర్ఫార్మెన్స్ ఉండాలి అని ఉంటుంది కదా. అవునా? సో అలా ఎక్కువగా ఏ హీరోని చూస్ చేసుకొని మీరు సాంగ్స్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు? సాంగ్స్ వచ్చేసి సిద్ శ్రీరామ్ అంటే ఇష్టం నాకు. కొంచెం మెలోడీ సాంగ్స్ అయితే నాకు సూట్ అవుతాయని ఓకే, అవి చూస్ చేసుకొని పాడతాను. ఓకే. యాక్టింగ్ వచ్చేసి సూర్య సార్ మెయిన్. యాక్టింగ్ కూడా సూర్య సార్ది ఎక్కువగా ఎక్కువ ఫాలో అవుతుంటారు. యా ఓకే, ఇందాక ఒక సాంగ్ అయితే పాడారు, మళ్ళీ ఒక సాంగ్ మా కోసం వేరే లాంగ్వేజ్లో కూడా వచ్చి నాకు పాడండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, ఇందాక తెలుగులో పాడారు కదా. సో నిజమానా సెంజ పావో ஒரு சாவும் மேல விதைச்சேத்தா சோனரலும் தின்னால காணோம் அதுக்கு அம்மாடி புதுசாத்தே ஓ பாலே எங்க தேரிலே பாயா சோ கேக்குதா பார்த்தே இங்க வீசல பார்த்தாதி கூக்கடா உண்மையில குத்தாமில்ல நீ ஒன்றும் நானும் இல்லை தேன்மொழி பூங்கொடி வாடி போச்சே ஏன் செடி வான்மதி பைங்கிலி ஆசை தீர வாட்டினி ஒன்ன நினைச்சுను బురుదెల పోని సోగతిల్ ఒను అల తెలగాని గెట్టు కాకిత్ అలూరనే అడుగు ముழிச்சிது சிரிப்பிடனே தேன்மொழி பூங்கொடி వాడి పోచే ఏ చెడి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. అసలుకి అంటే తెలుగే కాకుండా తమిళ్లో కూడా అసలుకి వాయిస్ కానీ ఎంత బేస్ కానీ అసలు చాలా అసలుకి అంటే నాకు తెలిసి ఏదో సింగింగ్ నేర్చుకున్నట్టుగా సంగీతం నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఎప్పుడు ట్రై చేయలేదా సంగీతం మీరు? ఏం లేదు, ఎప్పుడు నేర్చుకోలేదు. ఓకే, యూట్యూబ్లో సాంగ్స్ వస్తుంటాయి కదా, ఓకే, సాంగ్ నచ్చింది అంటే నేర్చుకొని నేనే పాడుకుంటాను అనమాట. అట్లా వచ్చింది. చిన్నప్పటి నుంచి సంగీతంకి వెళ్ళిన వాళ్ళు కూడా అంత ఫ్లో మెయింటైన్ చేయరేమో, సో అంత స్వీట్నెస్ అయితే బాగుంది. సో అందుకే మిస్టర్ ఇండియా అనేది ఊరికే ఇవ్వలేదని అనుకుంటున్నాను నేను. ఓకే కదా. సో మీరు ఇలాగే అంటే ఇప్పుడు ఆడిషన్స్ అనేది ఇప్పుడు ఒక 1 yearలోనే ఉంటుందా? బట్ మరి దీనికి మళ్ళీ ఏమైనా ఫర్దర్గా ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా? మరి ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు 2 months బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు మిస్టర్ ఇండియాది. సో మరి ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అది? నెక్స్ట్ దుబాయ్లో ప్లాన్ చేశారు. దుబాయ్లో ప్లాన్ చేస్తారు. సో అది ఎప్పుడు ఉంటుంది? అది మేబీ జనవరి అలా ఉండొచ్చు. జనవరి అంటే ఇప్పుడు జనవరికి అక్కడ అవుట్ కంట్రీస్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటుంది మనకి?
సేమ్ ఇట్లానే గ్రూమింగ్ క్లాసెస్ ఉంటాయి. గ్రూమింగ్ క్లాసెస్ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఏమైనా స్టడీస్ ఉంటుందా? స్టడీ అనేం లేదు, గ్రూమర్స్ ఉంటారు. నేను ఇందా చెప్పినట్లు ఇంటర్నేషనల్ వాళ్ళు, ఓకే. వాళ్ళు గ్రూమింగ్ అనమాట, ఎలా చేయాలి ఇంకా ఎక్కువ నేర్పిస్తారు, డెప్త్కి తీసుకెళ్తారు మళ్ళీ. ఓకే. అంతే. అంటే దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అది కానీ ఏముండదు, జస్ట్ దాంట్లో చూపిస్తూ ఉంటే మీరు యాక్టింగ్ పర్పస్గా వెళ్ళాల్సి వస్తుంది అంతే కదా? అట్లేం కాదు, ఇప్పుడు ర్యాంప్ వాక్ అనేది ఉంటుంది, అది చేస్తాను. ఇంకా యాక్టింగ్ అనేది టాలెంట్ రౌండ్ అనేది ఉంటుంది, అది 40 మార్క్స్ అనమాట. మొన్న జరిగిన దాంట్లో అది యాక్టింగ్ అనేది దాంట్లో ఒక పార్ట్. నువ్వేం చేయగలవు టాలెంట్ రౌండ్లో అంటే, నేను సాంగ్స్ పాడాను, ఒక ఇట్లా యాక్ట్ చేసి చూపించాను, ఓకే, దానివల్ల వచ్చింది. ఓకే. అంటే సాంగ్స్ యాక్టింగ్ కంపల్సరీ అని కాదు, నీకు ఏ టాలెంట్ ఉంటే అది వాళ్ళకి చూపించచ్చు. ఓకే, ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా మనం చూపించచ్చు. ఓకే, ఓకే, ఓకే. జయంత్, బాలీవుడ్లో మీకు అవకాశం వస్తే ఏ హీరోయిన్తో మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే వీళ్ళే అని ఏం లేదు, ఎవరైనా రానివ్వండి, నేను నా బెస్ట్ ఇస్తాను ఖచ్చితంగా. ఓకే. అంటే మీరు హీరో సూర్యాని తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. అంటే ఎందుకు మన ఇంత హీరోస్ ఉన్నా కూడా చిరంజీవి గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు, ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, వీళ్ళందరూ బెస్ట్ డాన్సర్స్, యాక్టర్స్ కూడా. సో వీళ్ళందరినీ కాకుండా ఒక్క సూర్యానే ఎందుకు పాయింట్అవుట్ చేసుకుంటున్నా, సూర్యాని మీద ఎందుకు అంత ఫోకస్ చేశారు? అలా ఏం లేదు మేడం, సూర్య అనేది ఇష్టం నాకు, యాక్టింగ్ అనేది. మెగాస్టార్ కానివ్వండి, వీళ్ళందరూ మూవీస్ నేను చూస్తాను, అందరి మూవీస్ చూస్తాను, వాళ్ళ యాక్టింగ్ కూడా నాకు ఇష్టమే. ఓకే, కంపల్సరీ. కానీ ఎక్కువ ఇష్టం అయితే సూర్య సార్. ఓకే. బాలీవుడ్ హీరో ఎవరు అంటే ఇంట్రెస్ట్ మీకు? హృతిక్ రోషన్ అంటే ఇష్టం. హృతిక్ రోషన్ ఇష్టం. ఓకే. హృతిక్ రోషన్ అంటే ఎందుకు ఇష్టం అంటే మెయిన్ ఫిజిక్ ఇష్టం, బాడీ బాగా మెయింటైన్ చేస్తారు. ఒకటి యాక్షన్ సినిమాలు బాగా ఇష్టం నాకు, ఎక్కువ చూస్తాను. ధూమ్ కానివ్వండి, ఇట్లాంటివి, బ్యాంగ్. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే కూడా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలి అని ఒక మోడల్కి అయితే కావాల్సిందే మెయిన్ బాడీ ఫిజిక్ కదా. సో మీరు అంటే ఇంకా అట్లా మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారా, అలాంటివి ఏమైనా ఉన్నాయి? నేను రోజు జిమ్కి వెళ్తూ ఉంటాను, డైలీ జిమ్ చేస్తూ ఉంటాను. ఫుడ్ అని అయితే ఏం లేదు, ఏది తిన్నా కానివ్వండి లైట్గా తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఏమైనా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారా మీరు? ఇప్పటిదాకైతే నేను మెయింటైన్ చేయలేదు. ఫస్ట్ చాలా వెయిట్ ఉండేవాడిని, 85 to 90 కిలోస్ ఉండేవాడిని. జిమ్ చేసి తగ్గాను, ఇప్పుడు 70కి వచ్చాను. ఇప్పుడైతే నార్మల్ ఫుడ్, నార్మల్ డైట్ అని అయితే అనను, అన్నీ తింటాను, కొంచెమే తింటాను. ఓకే, ఆల్ ఫుడ్ తీసుకుంటారు కానీ ఎంత లిమిట్లో తీసుకుంటాను అంతే. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ కానీ మీకు నాన్న అంటే టీచర్ అని చెప్పారు. సో ఓకే, అమ్మ మీకు ఎలా సపోర్టింగ్గా ఉంటుంది ఇంట్లో? ఇప్పుడు నేను ఏదైనా మా నాన్న దగ్గరికి ఏదైనా వెళ్ళి అడగాలంటే చాలా మొహమాటం నాకు ఇంట్లో. ఖచ్చితంగా మా అమ్మ లేకుంటే ఏ పని అవ్వదు నా పని అయితే. ఇంట్లో అమ్మ ద్వారానే ముందు నేను అమ్మతో చెప్తాను, నాకు మనీ కావాలనే కానివ్వండి, ఏది వచ్చినా కానీ ఫస్ట్ అమ్మతో చెప్తే అమ్మ నుంచి నాన్నకు మెల్లిగా వెళ్ళి మళ్ళీ నాన్న అమ్మతో అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇది అన్నట్లు ప్రతిదీ నేనైతే ఇంతవరకు డైరెక్ట్గా ఏం అడగలేదు మా నాన్నని, అన్ని మా అమ్మ ద్వారానే, చాలా సపోర్టివ్. ఇంతవరకు ఎంతైనా అంటూ ఉంటారు కదా, అమ్మాయికేమో నాన్న సపోర్ట్, అబ్బాయికేమో అమ్మ సపోర్ట్. ఖచ్చితంగా నాకైతే 100% ఉంది. ఓకే. అయితే ఇప్పటికైతే అమ్మగారు అయితే మంచిగా సపోర్టెడ్గా అయితే ఉన్నారు మీకు. ఓకే. మరి స్కూల్ డేస్లో కానీ మీకు స్కూల్ బాల్యం అంటే అంతా ఎక్కడ మీ కడపలోనే జరిగిందా మొత్తం? గుడివాడలో జరిగింది. కృష్ణా జిల్లాలో అయితే 10th వరకు అక్కడ స్టడీస్ అయిపోయి 10th వరకు. ఆఫ్టర్ 10th తర్వాత మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణలో చేశాను. హైదరాబాద్ మాదాపూర్ నారాయణ ఉంది కదా, అవునవును, అక్కడ చేశాను. నెక్స్ట్ బీటెక్ సీట్ వచ్చింది JNTUలో, ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను ఇక్కడ. ఓకే. అంటే మీరు ఒక సాంగ్స్ పరంగా కానీ ఇందాక పాడినట్టుగా ఒక 2 సాంగ్స్ అయితే కన్నడలో పాడారు, తమిళ్లో పాడారు, తెలుగులో అయితే పాడారు. హిందీలో ఏమైనా ట్రై చేశారా? హిందీలోనా? ఇష్టమే కానీ ఇంతవరకు అయితే ట్రై చేయలేదు. అంటే మీరు ఇంకా ఎలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు? యాక్టింగ్ ఆఫర్స్ వస్తే చాలా హ్యాపీ,
రావాలని కోరుకుంటున్నాను. మెయిన్ యాక్టింగ్ ఫీల్డ్కి దిగాలని. ఓకే. అంటే ఒక యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీ మెయింటెనెన్స్ అనేది అయితే ఫర్దర్గా మూవ్ కావాలి. అంటే స్టడీస్ ఆఫ్టర్ స్టడీస్ అని ఇందాకైతే చెప్పారు. ఆఫ్టర్ స్టడీస్ తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి. సో మీరు ఈ ఫీల్డ్లోకి ఇంత గ్లామరస్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సో మీకు ఇప్పటివరకు ఏమన్నా అంటే డిగ్రీకి వచ్చారు కాబట్టి అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. సో మీరు ఇప్పటికి గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఇట్లా మీరు మిస్టర్ ఇండియా అయిన తర్వాత కానీ ప్రపోజల్స్ కానీ అలా ఏమైనా వచ్చాయా మీకు? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దూరంగా ఉంటాను నేను. అసలు అమ్మాయిలంటే మొహమాటం నాకు. ఓకే. ఎక్కువ మాట్లాడను. గర్ల్స్లో కూడా ఫ్రెండ్స్ లేరు. వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అవునా? అసలు ఫ్రెండ్స్ లేదు. లవ్ అంటారా ఇంకా అది ఇంకా ఇక్కడ మ్యాటర్. అది ఎక్కడ మ్యాటర్ అంటే నాకు ప్రజెంట్ సంబంధం లేదు అసలు. సంబంధం లేదు అంటే ఇప్పుడు సంబంధం లేదా ఫ్యూచర్లో కూడా సంబంధం లేదా అంటావా? ఏమో అది నేను చెప్పలేను. ప్రజెంట్ అయితే సంబంధం ప్రెసెంట్ అయితే సంబంధం లేదు. యా ఓకే గుడ్. సో మీరు అయితే ఇట్లా స్టడీ పరంగా అయితే ఇప్పుడు మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒక మిస్టర్ ఇండియా లెవెల్లోనే ఇప్పుడైతే మోడలింగ్ ఫీల్డ్లో అయితే మీరు మూవ్ అయ్యి వెళ్ళిపోవాలి అయితే అనుకుంటున్నారు. అవునవును. సో ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. అవును. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి ఒకసారి? మంచి ఆపర్చునిటీ వస్తే ఏం చేస్తారు? ఇంకా బెస్ట్ ఆప్షన్స్ వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే. ఇప్పుడైతే నా స్టడీ బీటెక్ ఎంటెక్ చేస్తాను. తర్వాత ఒక 2-3 ఇయర్స్ జాబ్ చేస్తాను. దాంతోపాటు ఏవైనా మూవీ ఆఫర్స్ వచ్చినా కానివ్వండి, ఆడిషన్స్ ఏమైనా వచ్చినా కానీ అటెండ్ అవుతూ ఉన్నాను. ఆఫర్స్ వచ్చినా కానీ నేను రెడీ చేయడానికి. ఓకే. ఖచ్చితంగా యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్. ఎప్పటికైనా కానివ్వండి యాక్టింగ్ ఫీల్డ్కే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే. అయితే మీరైతే ఈ మోడలింగ్ ఫీల్డ్లో వెళ్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఇంకా వచ్చే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు ఒకసారి వాళ్ళ గురించి కూడా ఒక 2 పాయింట్స్? ఎవరైనా కానీ వచ్చేవాళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా స్టడీ వదులుకోకుండా ఖచ్చితంగా డిగ్రీ అయితే చేయండి. చేశాకే ఒక జాబ్ చేయండి 2-3 ఇయర్స్. బ్యాకప్ అనేది ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి అర్థం కాదు. ఈ ఫీల్డ్ మెయిన్. ఖచ్చితంగా ఒక బ్యాకప్ అనేది ఉంటే నీ జాబ్ అనేది నీకు ఉంటుంది, ప్లస్ యాక్టింగ్ అనేది చేయొచ్చు. అది నేను నమ్ముతాను. ఖచ్చితంగా ఒక బ్యాకప్ అయితే కావాలి. యా ఓకే జయంత్, చాలా చక్కగా వివరించావు నీ గురించి కానీ, ఈ ఫీల్డ్ గురించి కానీ, ఫర్దర్గా నీ స్టడీస్ గురించి కానీ, నీ ఫ్యూచర్ గురించి కానీ చాలా చక్కగా. ఇంకా మీరు ఇలాగ మిస్టర్ ఇండియా లెవెల్లో ఇంకా బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము మా సిటీ విజన్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి ఇంత టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.